నమస్తే. నేను మీ అశ్విని కుమార్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మీద ఇంపీచ్మెంట్ మోషన్ అభిశంసన తీర్మానానికి ప్రతిపక్షం 193 మంది ఎంపీలు రాజ్యసభ అలాగే లోక్సభకి సంబంధించి 193 మంది ఎంపీల సంతకాలతో అభిశంసన తీర్మానానికి వెళ్తున్నట్టుగా స్పీకర్కి తెలిపారు. దానికి ముందు ఆ డెప్త్లోకి వెళ్ళే ముందు సిఈసి 5 రాష్ట్రాలకి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే కొన్ని గంటల ముందు జర్నలిస్టులు, ముఖ్యంగా జాతీయ స్థాయిలో కొన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా, ఉదాహరణకి రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు ఎట్లా ట్వీట్ పెట్టారంటే, వెస్ట్ బెంగాల్లో అన్ని రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభలు ఇవన్నీ అయిపోయినాయి, ఇంకా అందుకే ఇప్పటిదాకా ఆగారు, ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయకుండా అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇక హాయిగా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేస్తుందంటూ కూడా ఇండైరెక్ట్గా మళ్ళీ ఒకసారి ప్రధానమంత్రిని సిఈసిని ఇద్దరి మధ్య సంబంధం ఉన్నట్టుగా ప్రైమ్ మినిస్టర్ ఎలా చెప్తే అలాగే ఆ డైరెక్షన్లోనే సిఈసి నడుస్తుందని ఒక భావం వచ్చేట్టుగా రాజ్దీప్ సర్దేశాయ్ ఆ ట్వీట్ని జనాల్లోకి ఆ మెసేజ్ తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు ఆఖరి నిమిషం వరకు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడానికి కేవలం 30 నిమిషాల ముందు మమతా బెనర్జీ లాంటి వాళ్ళంతా కూడా ఎప్పుడో 2009 నుంచి డిఏలు ఇవ్వలేదు, కోర్టులు ముట్టుకేలు వేసినాయి, 30 నిమిషాల ముందు మార్చిలో మేము ఈ డిఏలన్నీ విడుదల చేస్తామని, అట్లాగే ప్రీస్టులకి సంబంధించి వీళ్ళందరికీ 500 రూపాయలు పెంచుతున్నాం, ఇవన్నీ కూడా మమతా బెనర్జీ కేవలం 30 నిమిషాల ముందు ప్రకటించింది. అదే గుర్తుకు రాలేదు రాజ్దీప్కి. అట్లాగే 2014 చూస్తే అది ఇంకా దారుణం. 5 మార్చి 2014 మన్మోహన్ సింగ్ ఉదయాన్నే 123 ప్రాపర్టీస్కి వక్ఫ్ బోర్డుకి ఆర్బిటరీగా గవర్నమెంట్ గ్రాంట్ చేసింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం. మార్చి 5, 2014 ఉదయం చేయగానే మధ్యాహ్నం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఈసీఐ అనౌన్స్ చేసింది. ఇలాంటివి గుర్తు రాకుండా ఇప్పుడున్న వాళ్ళకి ఇండైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ కలగటానికి ఇట్లాంటి జర్నలిస్టులు అందరూ ట్రై చేస్తున్నారు. సో ఇవాళ ఇంకా టాపిక్ మేము తీసుకుంటానికి ఇంపీచ్మెంట్ మోషన్ అన్నాము. ఇంపీచ్మెంట్ మోషన్స్ ఇవన్నీ ఎన్నికల కమిషనర్ మీద వీళ్ళ మీద పెట్టే ముందు అసలు ఒకసారి మనం 1950 నుంచి మొత్తం జరిగింది చూడాలి. 2025 దాకా భారత ఎన్నికల సంఘం అసలు స్వతంత్రత, ఆ తర్వాత పదవీ విరమణ, ఆ తర్వాత మార్గాలు, ఇది ఒకసారి మనం చూస్తే డేటా మొత్తం కూడా ఒకసారి చూస్తే ఈ ఈసీఐ ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యానికైతే మూల స్తంభం, స్వతంత్ర రాజ్యాంగ పరంగా తప్పనిసరి. కానీ ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్లు సిఈసీలు పదవీ విరమణ తర్వాత స్వతంత్రంగానే అనుగుణంగానే ఉందా? ఉదాహరణకి 1950 నుంచి నేను చెప్పినట్టుగా 2025 వరకు డేటా పరిశీలిస్తే చాలా ఆసక్తికరమైన విషయాలన్నీ బయటకు వస్తున్నాయి ఎంపైర్స్కి మరియు ఎగ్జిక్యూటివ్స్కి మధ్య. 1950 నుంచి 2009 అదొక గౌరవాల యుగం అని చెప్పచ్చు. మొదటి 15 మంది సిఈసీల్లో 7 మందికి పద్మభూషణ్ లేదా పద్మ విభూషణ్ లభించాయి. అట్లాగే దాదాపు 46% మంది పదవీ విరమణ తర్వాత రాష్ట్ర గౌరవాలు కూడా పొందారు. తర్వాత చూస్తే మనం ఈ గవర్నర్ల మార్గం, ఆర్కే త్రివేది చీఫ్ ఎలక్షన్ కమిషనర్, 7వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, పదవి ముగిసిన వెంటనే గుజరాత్ గవర్నర్ అయ్యారు. సిఈసి 9వ సిఈసి రమాదేవి హిమాచల్ ప్రదేశ్, ఆ తర్వాత కర్ణాటక గవర్నర్గా నియమితులయ్యారు. గిల్లు గురించి కూడా చెప్పాలి. ఎంఎస్ గిల్లు 11వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు. 1996 నుంచి 2001 వరకు పద్మవిభూషణ్ పొందారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడు 2004 నుంచి 2016 దాకా, కేంద్ర యువజన మరియు క్రీడా మంత్రిగా 2008 నుంచి 2011 దాకా పనిచేశారు.
పొలిటికల్ ఎంట్రీ, రాజకీయ ప్రవేశాలు, టిఎన్ శేషన్ 10వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎన్నికల సంస్కరణలో చాలా ప్రసిద్ధి. కానీ 1999లో కాంగ్రెస్ టికెట్పై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. జేఎం లింగ్డో 12వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, పదవీ విరమణ తర్వాత ఈ యూత్ కాంగ్రెస్ యువ కాంగ్రెస్ అంతర్గత ఎన్నికల్లో కూడా పాత్ర పోషించారు. చాలా జరిగినాయి అనర్హుడు ఉదంతాలు. ఇవన్నీ కూడా నవీన్ చావ్లా చీఫ్ ఎలక్షన్ కమిషనర్, 16వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఆయన మీద చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి. ఆయన్ని తొలగించాలని అప్పటి సిఈసి గోపాల్ స్వామి సిఫార్సు చేశారు. దేశ చరిత్రలోనే ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని తొలగించాలని ఇంకో సిఈసి కంప్లైంట్ ఇవ్వటం అది అప్పుడే. కానీ షాక్ కమిషన్ రికార్డులో కూడా ఆయన ఏ పదవికి కూడా అనర్హుడని పేర్కొనబడింది. అయినా కూడా అవన్నీ పక్కన పెట్టింది యూపీఏరా. నిర్మాణాత్మక మార్పు అని చెప్పచ్చు. 2014 తర్వాత మొత్తం 20 సిఈసి నజీం జైదీ నుండి ఇప్పటి వరకు జ్ఞానేష్ కుమార్ దాకా ఎవరికి కూడా పద్మ అవార్డ్స్ లేవు, గవర్నర్ పదవులు లేవు, రాజ్యసభ నామినేషన్లు లేవు, రివార్డ్స్ పైప్ లైన్లు కూడా పూర్తిగా ఆగిపోయినట్టు కనిపిస్తుంది ప్రస్తుతానికి. గతంలో ఎన్నికల సంఘం ప్రధానాధికారులుగా పదవీ విరమణ పొందిన ఆ తర్వాత రాజకీయ రాష్ట్ర గౌరవాలతో సంబంధాలు ఉండేవి. కానీ ఇటీవల దశాబ్దంలో ఆ సంబంధం అంతా కూడా పూర్తిగా కనుమరుగైంది. చూడాలి, ఇది శాశ్వతమైన సంస్థాగత మార్పా లేక తాత్కాలిక విరామం అనేది కాలమే చెప్తుంది. వీళ్ళు ఇంపీచ్మెంట్ మోషన్ తీసుకొని వచ్చారు ప్రతిపక్ష పార్టీలు, ప్రధాన ఎన్నికల కమిషనర్లు. వీళ్ళందరిది మనం చూస్తే కనుక ఒకసారి, నేను ఇందాక సిఈసీలని ఎట్లా గౌరవించారు ఏంటి, క్విడ్ ప్రో అని చెప్పచ్చు. కాంగ్రెస్ గవర్నమెంట్ అంతకుముందు 2014 ముందు ఇంకా మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్కి అయితే జవహర్లాల్ నెహ్రూ పద్మభూషణ్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన్ని బర్ద్వాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కూడా నియమించారు. రెండవ ప్రధాన ఎన్నికల కమిషనర్కి ఇందిరాగాంధీ పద్మ విభూషణ్ ఇచ్చారు. మూడవ ప్రధాన ఎన్నికల కమిషనర్కి కాంగ్రెస్ అంతర్గత పోరాటంలో తటస్థంగా వ్యవహరించారు. అందుకని ఆయనకి ఎలాంటి అవార్డు కూడా ఇవ్వలేదు, ఆయన అట్లా ఉంచారు. నాలుగవ ప్రధాన ఎన్నికల కమిషనర్కి పద్మ విభూషణ్ లభించింది. ఐదవ ప్రధాన ఎన్నికల కమిషనర్కి ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలకు గాను పద్మవిభూషణ్ ఇచ్చారు. ఏడవ ప్రధాన ఎన్నికల కమిషనర్కి పద్మభూషణ్ లభించింది. ఆయన్ని ఇందిరాగాంధీ నియమించారు. తర్వాత రాజీవ్ గాంధీ ఆయన్ని గుజరాత్ గవర్నర్గా చేశారు. టిఎన్ శేషన్ ఇందా చెప్పినట్టుగా 99 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై అహ్మదాబాద్ నుంచి ఎల్కే అద్వానీపై వ్యతిరేకంగా పోటీ చేశారు. 11వ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎంఎస్ గిల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో యువజన క్రీడా మంత్రిగా కూడా పనిచేశారు. 12వ ప్రధాన ఎన్నికల కమిషనర్ అయితే యువ కాంగ్రెస్ ఎన్నికల్ని నిర్వహించారు. 15వ ప్రధాన ఎన్నికల కమిషనర్, 16వ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇందాక చెప్పినట్టుగా నవీన్ చావ్లా ఇష్యూ ఎక్కడా లేదు గోపాల్ స్వామిది. లోక్సభ ఎన్నికలకు 2 నెలల ముందే సిఫారు చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ ఆయన్నే నియమించింది. ప్రస్తుతం కాంగ్రెస్ ఎప్పుడూ ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవిని పక్షపాత సాధనంగా ఉపయోగించేది. ఎప్పుడూ సమాన స్థాయి వేదికగా ఎప్పుడూ కూడా వ్యవహరించలేదు. 2014 తర్వాత ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టరు అపోజిషన్ పార్టీని, అపోజిషన్ లీడర్ని వీళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేసే దాని ప్రాసెస్ని తీసుకొని వచ్చారు. 2014 ముందు వరకు కూడా ప్రైమ్ మినిస్టరే. ఆ తర్వాతే ఫస్ట్ టైం మనం భారతదేశంలో అత్యంత ప్రజాస్వామ్య ప్రధాన ఎన్నికల కమిషనర్లుగా చూస్తున్నాం. ఎందుకంటే రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీ వీళ్ళంతా కలిసే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఎన్నుకున్నారు. ఫస్ట్ టైం అది. 2014 తర్వాత నియామకాలన్నీ కూడా క్విడ్ ప్రో ఎక్కడా కూడా లేదు. ఇలాంటి ఈ సిఈసి మీద అంతకుముందు కాంగ్రెస్ పార్టీ బాగా అలవాటు పడిపోయింది. 1950 నుంచి 2014 దాకా కూడా వాళ్ళకి చేసిన సహాయంకి వేరేగా రాజ్యసభ సీట్లో, ఎంపీ సీట్లో, గవర్నర్ పదవిలో ఇచ్చి సత్కరించింది. కానీ 2014 నుంచి ఇప్పటిదాకా ఎక్కడ కూడా మనం క్విడ్ ప్రో చూడలేదు ఎన్డీఏ గవర్నమెంట్లో. అట్లాగే
ఎవరిని కూడా ప్రైమ్ మినిస్టరు అపోజిషన్ పార్టీస్ అన్నీ కలిసి ఎన్నుకున్నాయి. కాకపోతే వాళ్ళ ఆటలు సాగట్లేదు. 2/3 మెజారిటీ కావాలి ఇంపీచ్మెంట్కి కూడా, బలం లేదు. కానీ ఒక కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ప్రతిసారి ఏదో ఒకటి తీసుకురావటం, ఇంపీచ్మెంట్ మోషన్ అంటాం. ఈ మధ్య లోక్సభ స్పీకర్ మీద చూసాము, ప్రస్తుతం సిఈసి మీద. ఇప్పటికే కాంగ్రెస్ బలం 99 నుంచి ఎంపీలది 98కి పడిపోయింది. రాబోయే రోజులు ఇంకా నెంబర్ తగ్గుతుంది అన్నదైతే తథ్యం. థ్యాంక్ యూ.